అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మెడికల్ కళాశాలలో ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది చిన్నారులు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్పంగా తొక్కిసలాట సైతం కూడా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు ఈ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులెత్తారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలు, వారి బంధువులను క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగం అంతా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.